ఇప్పుడు వచ్చినవరండి. ఫస్ట్ క్వశ్చన్ 1158 అండి. మినిస్టర్ గారు, ఇంధన శాఖ మంత్రి గారు. స్పీకర్ సార్, మొదటి ప్రశ్న సమాధానం. విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం ప్రతిపాదిత 220/132/33 kV ఆటోమేటిక్ సబ్స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది సార్. బి క్వశ్చన్కి సమాధానం. టెండర్ ప్రక్రియను మరియు తదుపరి పనుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము మరియు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవటం వంటివి ఉన్నాయి సార్. మూడో ప్రశ్న సమాధానం. ఈ ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తి కావచ్చు సార్. అతిథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సబ్ స్టేషన్ నా తండ్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. చాలాసార్లు టెండర్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఈరోజు ఆ ల్యాండ్ మిగిలింది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఆక్యుపేషన్స్ జరిగినాయి, కానీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ మిగిలిచ్చి ఆక్యుపై చేయలేదు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే జనరాజు గారు అనేది దీనికోసం రోడ్ అనేది వారు ల్యాండ్ ద్వారా ఇచ్చారు. అలాగే మనం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ 2027 మార్చ్లో పూర్తవుతుందని మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. దానికోసం కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ఇప్పుడు వైజాగ్లో మనం చూసుకుంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనేది ఎలక్ట్రిసిటీ లైన్స్ జరుగుతూ ఉంది. అయితే ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా విజయనగరంలో కూడా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఒక 10% ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది విజయనగరంలో పెరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే ఈ డిమాండ్ని మ్యాచ్ అవ్వటానికి చిన్న సబ్ స్టేషన్స్ అనేది కూడా మనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అయితే దీనికోసం సిఎంఆర్ ఆపోజిట్ కూడా ఒక సబ్ స్టేషన్, అదేవిధంగా జొన్నవలస నుంచి పూసపాటి ఫ్యామిలీ ల్యాండ్ డొనేషన్ ఇచ్చారు. ఆ సబ్ స్టేషన్ కూడా పూర్తి చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే కేఎల్పురంలో కూడా ఒక సబ్ స్టేషన్ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. లలిత్ కుమార్ గారు. ఎస్కోట్ నియోజకవర్గంలో ఎల్కోట్ మండలం ఒక మండలం ఉంది. 30 గ్రామాలు సుమారు ఆ మండలంలో ఉండడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఆర్జీపేట అనే గ్రామాన్ని ఆనుకొని చుట్టుపక్కల ఒక 15 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఆర్జీపేట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఒక 2 కంపెనీలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ కంపెనీలు వలన అక్కడ మన ప్రభుత్వం ఇస్తున్న ఈ విద్యుత్ లో వోల్టేజ్ అనేది కూడా ఏర్పడుతుంది అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా నేను కోరేది ఒకటే అధ్యక్ష. ఆర్జీపేట ఎల్కోట మండలంలో సంబంధించి మరి ఇప్పటికే ప్రభుత్వం వారి దృష్టిలో 220/132 kV సబ్స్టేషన్ శాంక్షన్ కోసం ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆ లో వోల్టేజ్ సమస్య మరి చుట్టుపక్కల గ్రామాలు ప్రధానంగా ఉన్న కారణంగా గౌరవ మంత్రివర్యుల్ని ఒక నూతన సబ్స్టేషన్ అనేది ఆర్జీపేటకు సంబంధించి మంజూరు చేసి విద్యుత్ సమస్య నుంచి వెలుగులకు నింపాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రాంతం అనేటువంటి రాయలసీమ జిల్లాల తర్వాత ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష గిద్దలూరు అనేటువంటిది. ల్యాండ్ అవైలబిలిటీ ఇవన్నీ ఎక్కువ ఉండటం మూలాన మా ప్రాంతంలో ఇండస్ట్రీస్ కూడా రావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదే కాకుండా అగ్రికల్చర్ లోడ్స్ కూడా ఎక్కువగా ఉండటం మూలాన మా ప్రాంతంలో 220 kV సబ్స్టేషన్ నిర్మించినట్లయితే ఈ డిమాండ్ని మాకు తీర్చిన వాళ్ళు అవుతారని కాబట్టి మంత్రి గారు నేను 220 kV సబ్స్టేషన్ ఒకటి శాంక్షన్ చేసి చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. సభ్యులు అదితి గారు, అట్లానే లలిత్ కుమార్ గారు, అశోక్ రెడ్డి గారు వాళ్ళ ప్రాంతంలో సబ్స్టేషన్స్ నిర్మాణం కోసం అడిగారు. ఇందాక అదితి గారు అడిగినట్లు వాళ్ళ సబ్స్టేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది సార్. తొందరలోనే వాళ్ళకి పనులు పూర్తి చేసి 2027 కల్లా అప్పచెప్తాం. ఇంకోటి వచ్చేదానికి ముఖ్యంగా వైజాగ్ లాగే మా ప్రాంతానికి కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలని కోరుకున్నారు. అది ఖర్చుతో కూడిన పని. తప్పకుండా అక్కడ ఫీజిబిలిటీ ఉండి ఫైనాన్షియల్గా
అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా దాని మీద పరిశీలిస్తాం సార్ తప్పకుండా. అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్స్ కూడా అడిగారు కొన్ని. ఎక్కడైతే లోడ్ ఉంటుందో వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది సార్. దాదాపు ఇప్పటికే 200 సబ్స్టేషన్స్ పైన ఈ రాష్ట్రంలో ఎక్కడైతే లోడ్ ఉందో అవన్నీ కూడా చేపడతా ఉన్నాం. వాటిని కూడా తప్పకుండా లోడుని బట్టి తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా లలిత్ కుమార్ గారు కూడా ఎస్కోటర్ సంబంధించి ఆర్జీఏపేటలో 220/132 kV సబ్స్టేషన్ కోసం ప్రతిపాదన పంపించాం సార్. దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే అక్కడ కనుక అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఫీజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా చేస్తాం. అదేవిధంగా అశోక్ రెడ్డి గారు కూడా 220 kV సబ్స్టేషన్ కావాలని ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం పంపించాం సార్. అవన్నీ కూడా రాగానే తప్పకుండా చేస్తాం సార్. దాదాపు రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 400 kV సబ్స్టేషన్స్ కానీ 220 kV సబ్స్టేషన్స్ కానీ అదేవిధంగా 132 kV సబ్స్టేషన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం సార్. రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పవర్ డిమాండ్ని అధిగమించడం కోసం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం సార్. విజయనగరం జిల్లాలో వచ్చేసరికి ఇప్పుడు 46 కోట్లు విలువైన 2 పనులు కంప్లీట్ అయిపోయి తొందరలోనే ఛార్జింగ్ రెడీ అయింది సార్. అవన్నీ కూడా బెబ్బుల్ నుంచి మరణం వరకు 220 kV లైన్ పనులు జరుగుతున్నాయి సార్. జీసీ చోడవరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 132 kV లైన్స్ జరుగుతున్నాయి. 132 kV/33 kV సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. టెండర్ కంప్లీట్ అవుతున్నాయి సార్. వేణుగోపాలపురంలో 77 కోట్ల రూపాయలతోటి పనులు చేస్తున్నాం. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. గజపతి నగరం అండ్ కురపంలో కూడా 132/11 kV సబ్స్టేషన్స్ అడిగారు. అవి కూడా తొందరగా చేస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవర్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వినియోగదారులు పెరిగారు, అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఇచ్చాము. ఇవన్నిటిని కూడా మీట్ కావాలంటే పవర్ స్టేషన్స్ కానీ పవర్ లైన్స్ కానీ అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. రోజుకి 263 మిలియన్ యూనిట్స్గా వాడుతున్న పవరు దాదాపు రాబోయే రోజుల్లో 280 మిలియన్ యూనిట్స్ పైన వినియోగంలోకి రావచ్చని మా అంచనా సార్. అంచనాకి తగ్గట్టుకు ఖచ్చితంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఇవన్నిటి చాట సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. ఓకే అండి. విద్యా శాఖ మంత్రి గారు, ఇప్పుడు మీకు 2 క్వశ్చన్లు వచ్చాయి. సెకండ్ క్వశ్చన్ 9th క్వశ్చన్ 2 కూడా అంగన్వాడీ బిల్డింగ్ గురించి వచ్చాయి. అంటే 2 క్లబ్ చేస్తారు, 2కి ఒకసారి ఆన్సర్ ఇవ్వండి. ఓకే. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం 2025-26 సంవత్సరంలో ముగింపు దశలో ఉన్న అంగన్వాడీ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అసంపూర్తిగా ఉన్న భవనాలను దశల వారీగా మంజూరు చేస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లలకి ఈరోజు బాల సంజీవిని కార్యక్రమం ద్వారా బాలామృతం, బలవర్ధకమైన